బ్యాక్ టు న్యూస్. భూమి సమస్యలన్నిటికీ భూభారతితో చెక్ పెడుతున్నట్లు చెప్పారు మంత్రి పొంగులేటి. భూభారతిపై చిట్చాట్ చేసిన ఆయన ధరణి పేరుతో జరిగిన అక్రమాలన్నీ ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ తయారు చేసినట్లుగా అన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాకో 3 మండలాల్లో అమలు చేయబోతున్నట్లుగా వివరించారు మంత్రి. భూభారతి చట్టాన్ని పగడ్బందీగా తయారు చేశామన్నారు. 3 నెలల్లో విధి విధానాలు రూపొందించామని అన్నారు. 2020 చట్టంలో సాదా బైనామాల అంశం లేదన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కల్పిస్తామంటేనే కాంగ్రెస్ ను గెలిపించారని గుర్తు చేశారు పొంగులేటి. 12 లక్షల ఎకరాలను పార్ట్ బిలో క్లియర్ చేయబోతున్నామని వివరించారు. భూమి సమస్యలన్నిటికీ భూభారతితో చెక్ పెడుతున్నట్లు చెప్పారు మంత్రి పొంగులేటి. భూభారతిపై చిట్చాట్ చేసిన ఆయన ధరణి పేరుతో జరిగిన అక్రమాలన్నీ ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ తయారు చేసినట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాకో 3 మండలాల్లో అమలు చేయబోతున్నట్లుగా వివరించారు మంత్రి. ఇక భూభారతి చట్టాన్ని పగడ్బందీగా తయారు చేశామన్నారు. 3 నెలల్లో విధి విధానాలు రూపొందించామని అన్నారు. 2020 చట్టంలో సాదా బైనామాల అంశం లేదన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కల్పిస్తామంటేనే కాంగ్రెస్ ను గెలిపించారని గుర్తు చేశారు పొంగులేటి. 12 లక్షల ఎకరాలను పార్ట్ బిలో క్లియర్ చేయబోతున్నామని వివరించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. ప్రసన్న, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో కూడా చిట్చాట్ చేశారు. ప్రధానంగా భూభారతి చట్టం 2025 సంబంధించి కూడా రేపు ముఖ్యమంత్రి సాయంత్రం 5 గంటలకు కూడా ఈ పోర్టల్ ని ప్రారంభించబోతా ఉన్నారు. అయితే ఇది అమలుకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మొదటి దశలో 3 జిల్లాలకు సంబంధించి 3 మండలాలు 3 ప్రాంతాల వారీగా విభజించి 3 మండలాలను ఎంచుకొని కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటగా అప్లికేషన్ తీసుకున్నారు. అవి కూడా ఫిజికల్ గా మాన్యువల్ గా అప్లికేషన్ తీసుకొని వాటికి రిసిప్ట్లు కూడా ఇస్తారు. ఆ తర్వాత ఎక్కడ ఏ ఇబ్బంది లేని పక్షంలో కూడా జూన్ 2 ముందుకే ఒక్కసారిగా అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లా సంబంధించి ఒక్కొక్క మండలాన్ని 3 ప్రాంతాల వారిగా తీసుకోబోతున్నట్టుగా మంత్రి చెప్పారు. ఇక ఇదివరకు కేవలం ధరణి పోర్టల్ కు సంబంధించి కలెక్టర్లకు మాత్రమే సర్చ్ చేసే అధికారాలు ఉండేవి. కానీ ఈ యొక్క పోర్టల్ కు సంబంధించి ఎంఆర్ఓతో పాటు ఇతర సిసిఎల్ఏతో పాటు కలెక్టర్లకు కూడా అంటే వివిధ సమస్యకు వివిధ రకాలుగా పరిష్కారం చూపే విధంగా అందరికీ అధికారాలు ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ మాడ్యూల్ సంబంధించి మొత్తం గతంలో ధరణి పోర్టల్ సంబంధించి 33 మాడ్యూల్లో ఉంటే ఇది కేవలం అందరికీ అందుబాటులో విధంగా 6 మాడ్యూల్లో మాత్రమే ప్రస్తుతం భూభారతి చట్టాన్ని రూపకల్పన చేసినట్టు తెలుస్తుంది. ఇక సాదా బైదానాల అంశం 2020లో వచ్చినటువంటి సాదా బైదానాల చట్టానికి సంబంధించి కూడా దాదాపు 9,80,000 ఎకరాలు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సాదా చట్టంలో 9.62 లక్షల సాదా బైదానాలు పరిశీలించి క్లియర్ చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. గతంలో హైకోర్టు ఆదేశాలతో కూడా అంటే ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి చట్టానికి సంబంధించి కూడా ఈ యొక్క అప్లికేషన్లు అన్ని పెండింగ్ లో పడ్డ నేపథ్యంలో తాజా చట్టంతో కూడా ఇవన్నీ క్లియర్ చేయబోతున్నట్టుగా మంత్రి చెప్తున్నారు. ఇక పూర్తిగా ఈ యొక్క ధరణికి సంబంధించినటువంటి ప్లేస్ లో కూడా ఎల్లుండి నుంచి భూభారతి కనిపించబోతోంది అంటూ కూడా మంత్రి చెప్పారు. ఇక ధరణి పేరుతో జరిగినటువంటి అక్రమాలు మొత్తం కూడా ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. ఎలాంటి అక్రమాలకు గత ప్రభుత్వం పాల్పడిందో ఆ రికార్డులన్నీ కూడా ప్రజల ముందు ఉంచబోతున్నామని కూడా మంత్రి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. భూ ఆక్రమణ అవినీతి జరిగిన మొత్తం 50 ఏళ్ల పాటు రికార్డు ఉండే విధంగా కూడా భూభారతిని రూపొందించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక రేపు ఏదైతే పోర్టల్ ప్రారంభం కాబోతా ఉందో
ఎవరైతే తప్పుడు ప్రచారం చేసి భూములు కోల్పోతా ఉన్నారు, ప్రభుత్వం లాగేసుకుంటుంది అన్నటువంటి ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా నిన్న జరిగినటువంటి రివ్యూలో పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎవరు కూడా ఈ యాప్ కు సంబంధించి కానీ భూభారతి పోర్టల్ సంబంధించి కానీ తప్పుడు ప్రచారం చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు సంకేతాలు పంపినప్పటికీ ఖచ్చితంగా కూడా చర్యలు తప్పవని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఇప్పటికే చెప్తా ఉన్నాడు. ఇక నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా పోర్టల్ కానీ యాప్ కానీ ఇబ్బంది కలిగించే అంశానికి సంబంధించి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక అప్డేట్ వర్షన్ సంబంధించి కూడా ఇకపై పోర్టల్ ను ఎన్ఐసి నిర్వహించబోతున్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క యాప్ కు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తెచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొదటి విడత 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద కూడా అమలు చేయబోతున్నాం. ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా అమల్లోకి రాబోతా ఉంది. ఎందుకంటే అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా వచ్చే గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎప్పటికి కూడా ఈ వ్యవస్థను చట్టాన్ని మార్చే విధంగా ఎక్కడ చిన్న ఇబ్బందులు రాకుండా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎవరైతే భూస్వాములు ఉంటారో, ఇక మరోపక్క ఎవరైతే రైతులు ఉంటారో భూములు కొనుగోలు అమ్మకాలకు సంబంధించి చిన్న ఇబ్బంది లేకుండా వ్యవసాయ భూములు మొత్తం కూడా ఎంఆర్ఓ స్థాయి అధికారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే విధంగా పోర్టల్లో ఉండబోతుంది. ప్రతి రెవెన్యూ గ్రామంలో కూడా గ్రామాల్లో కనీసం ఎందుకంటే ఇప్పుడు గ్రామానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ధరణికి సంబంధించి. కానీ ఈ పోర్టల్కి సంబంధించి ఇప్పుడు అమల్లోకి రాగానే ఏదైతే విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థకు సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఆ వ్యవస్థను మళ్ళీ తిరిగి తీసుకురాబోతున్నాం. 10,000 పైచిలకు ఉద్యోగులను కూడా నియమించబోతా ఉన్నాం. ఇక ప్రతి రిజిస్ట్రేషన్ కు సంబంధించి కూడా సర్వేయర్లను కూడా 6,000 మంది సర్వేయర్లను నియమించబోతా ఉంది. ఆ సర్వేయర్లకు కూడా ప్రభుత్వమే ట్రైనింగ్ ఇస్తుంది. ఆ భూమికి సంబంధించి పూర్తిగా సర్వే చేసి ఆ గ్రాఫ్ ను ఆ యొక్క రిజిస్ట్రేషన్ తో పాటు ఏదైతే రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఆ గ్రాఫ్ ఆ సర్వేకి సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ ను కూడా సబ్మిట్ చేయాలి. ఎందుకంటే చాలా పారదర్శకంగా ఎక్కడ కూడా ఎవరి భూములు లాగే విధంగా కాకుండా ఎలాంటి కబ్జాలకు కానీ అవినీతికి కానీ అవకాశం లేకుండా పోర్టల్ ని చాలా 3 నెలలుగా కష్టపడి అత్యంత టెక్నాలజీని ఉపయోగించి కూడా దీన్ని ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాం. రేపు ప్రజలకు అంకితం చేయబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతి 2025 చట్టం ప్రజలకు అంకితం చేయబోతున్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్దిసేపు క్రితమే చెప్పడం జరిగింది. మరోపక్క ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ప్రజలకు సంబంధించి ఒకేసారిగా పోర్టల్ సంబంధించి ఎవరు కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజల భూములకు కానీ ఎక్కడి ఎలాంటి చిన్న ఇబ్బంది రాదు. పాస్బుక్లు కూడా పరుగున పెట్టి పాస్బుక్లు మార్చుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఇది పటిష్టమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాం. ఎవరి ఆస్తులు వాళ్ళకు ఖచ్చితంగా ఉండే విధంగా, మరోపక్క వాళ్ళ ఆస్తులు కూడా ఫోన్ లోనే చూసుకునే విధంగా యాప్ ను కూడా రూపొందిస్తున్నటువంటి పరిస్థితికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్దిసేపు క్రితమే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజలు ఎవరు చెందాల్సిన అవసరం లేదు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఎట్టి పరిస్థితులు కూడా నమ్మొద్దంటూ కూడా ఆయన చెప్తున్నారు. పోర్టల్ ను కూడా ఒకేసారి అందరూ ఓపెన్ చేయొద్దని కూడా ఆయన పేర్కొంటున్న పరిస్థితి. మొత్తానికైతే రేపు సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదికకు సంబంధించినటువంటి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోర్టల్ ని ప్రారంభించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ వాసు.